ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని తిరుపతిలో పోలీసులు గుర్తించారు. మలక్పేటలో రైలు ఎక్కి బాలుడు తిరుపతి వెళ్లినట్లు సమాచారం. తిరుపతి రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల ద్వారా బాలుడిని పోలీసులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులను తీసుకుని తిరుపతికి మీర్పేట్ పోలీసులు వెళ్లారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని తిరుపతిలో పోలీసులు గుర్తించారు. మలక్పేటలో రైలు ఎక్కి బాలుడు తిరుపతి వెళ్లినట్లు సమాచారం. తిరుపతి రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల ద్వారా బాలుడిని పోలీసులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులను తీసుకుని తిరుపతికి మీర్పేట్ పోలీసులు వెళ్లారు. బాబు ఆదివారం రోజు ట్యూషన్ కని వెళ్ళి ఇంట్లో నుంచి తప్పిపోయినాను. నేను ఆదివారం రోజు నుంచి ఇవాళ మార్నింగ్ తెలిసింది మాకు బాబు తిరుపతిలో క్షేమంగా ఉన్నాడని. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, మీ బాబు క్షేమంగా ఉన్నాడు, టెన్షన్ ఏం పడకండి మీరు, మీ బాబు సేఫ్గా ఉన్నాడని చెప్పినాడు. మా బాబు సేఫ్గా ఉన్నందుకు చాలా సంతోషం. మా బాబుకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. అందులో మీడియా వాళ్ళకి, మా కాలనీ వాళ్ళకి, ఈ పోలీస్ వాళ్ళకి, సబితా మేడంకి, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అసలు మా బాబుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. సార్ నమస్తే సార్. కొద్దిగా చూసుకోండి సార్ కొంచెం. మా ఫ్రెండ్స్ నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను సార్. మేము రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మా ఫ్రెండ్స్ని పంపిస్తున్నాము. కొద్దిగా మా ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. బాబునంటే చూపించండి సార్. అబ్బో టెన్షన్ పడతారు రైడ్. హలో సరే ఒకసారి వినోద్ మామతో ఫోన్ చేయించి మాట్లాడతలే. సరే ఇప్పుడు మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను. మరసంగా ఉండు. సరే ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సార్ నమస్తే సార్. కొద్దిగా చూసుకోండి సార్ కొంచెం. మా ఫ్రెండ్స్ నెంబర్ మీకు మెసేజ్. మేము రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మా ఫ్రెండ్స్ని పంపిస్తున్నాము. కొద్దిగా మా ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. బాబునంటే చూపించండి సార్. అబ్బో టెన్షన్ పడతారు రైడ్. హలో ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుపతి రైల్వే స్టేషన్లో తిరుపతి వెళ్ళినట్లుగా ట్రైన్ ఎక్కి గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి.
బ్రాహ్మణి మొత్తం మీద నిన్న హైదరాబాద్ లో మిస్సింగ్ కేసుకు సంబంధించి ఒక బాలుడు తప్పిపోవడం జరిగింది. అయితే ఆ బాలుడిని తిరుపతి పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇవాళ కాసేపటి క్రితం బస్టాండ్ సమీపంలో ఉన్న సందర్భంగా అతన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆ బాలుడిని తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎట్లా వచ్చాడు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నాడు. అయితే ఆ బాలుడికి సంబంధించి వివరాలు ఇప్పటికే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తున్నారు. అదే స్థాయిలోనే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ బావ వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. సురక్షితంగా బాలుడు అంటే నిన్న హైదరాబాద్ లో మిస్సింగ్ అయినటువంటి బాలుడిని సురక్షితంగా పోలీసులు గుర్తించడంతో స్థానికుల సమాచారంతో ఆ బాలుని అంటే వాళ్ళ వద్దను ఉంచుకుని నేరుగా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరో గంటన్నర లోపల కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణ్. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మా బాబు ఆదివారం రోజు ట్యూషన్ కని వెళ్ళి ఇంట్లో నుంచి తప్పిపోయినాడు. నేను ఆదివారం రోజు నుంచి ఇవాళ మార్నింగ్ తెలిసింది మాకు బాబు తిరుపతిలో క్షేమంగా ఉన్నాడని. వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, మీ బాబు క్షేమంగా ఉన్నాడు, టెన్షన్ ఏం పడకండి మీరు, మీ బాబు సేఫ్గా ఉన్నాడని చెప్పినాడు. మా బాబు సేఫ్గా ఉన్నందుకు చాలా సంతోషం. మా బాబుకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. అందులో మీడియా వాళ్ళకి, మా కాలనీ వాళ్ళకి, ఈ పోలీస్ వాళ్ళకి, సబితా మేడంకి, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అసలు మా బాబుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్.